ఇసుక లోడింగ్ కోసం వెళ్లి నది మధ్యలో ఇరుక్కుపోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వీరాపురం ఇసుక ర్యాంపు వద్ద ఆకస్మికంగా పెరిగిన గోదావరి వరద ఉధృతికి ఇసుక లారీలు నీటి మధ్యలో చిక్కుకుపోయాయి. ఇసుక లోడింగ్ కోసం వెళ్లిన లారీ డ్రైవర్లు, మిషన్ ఆపరేటర్లు సహా మొత్తం 44 మంది మధ్యలోనే ఉండిపోయారు. క్షణానికి నీటి మట్టం పెరగడంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కేకలు వేశారు బాధితులు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగింది మండల అధికార యంత్రాంగం. పరిస్థితి తీవ్రతను గమనించిన సిఐ రాజువర్మ, ఎస్ఐ నర్సిరెడ్డి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. వరద నీటిని చీల్చుకుంటూ జేసీబీల సహాయంతో నది మధ్యలోకి వెళ్లి 44 మందిని సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చారు. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన గొంతుక న్యూస్. నా పేరు భార్గవ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వీరాపురం ర్యాంప్కి ఇసుక లోడింగ్కి వచ్చిన తర్వాత సుమారు 5 గంటల ప్రాంతంలో వరద ఒకేసారి రావడంతో లారీలతో సహా అందరం అవతల ఉండిపోయాం. అధికారులు గజెతగాల సాయంతో మమ్మల్ని అందరినీ క్షేమంగా బయటికి తీసుకొని వచ్చారు.